ఇదిగో నేను లైట్స్ ఇలా ఆఫ్ చేయగానే నువ్వు టక్మని వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకోవాలి, సరేనా? రెడీ? 1 2 3. ఇదేంటి పింకీ వచ్చి మీద పడుతుంది అనుకుంటే ఎవరు వచ్చారు? ఓరి దరిద్రుడా, వీడొచ్చాడేంటి? నేనంటే పింకీ నాకు పడిపోయింది కాబట్టి ఆ చనువుతో బెడ్రూమ్లోకి వచ్చేసాను. వీడికింత ధైర్యం ఏంటి? ఇప్పుడు పింకీ అరిస్తే వీడికున్న కాస్త పరువు కూడా పోతుందన్న భయం కూడా లేదు ఎదవకి. బాగా బరి తెగించేహాడనమాట. పింకీ పింకీ డార్లింగ్. డార్లింగా? లేపరా, లేపు. నీ చాప్టర్ ఈ రోజుతో క్లోజ్. ఏంటి నిద్రపోతున్నావా? నటిస్తున్నావా? మాట్లాడవా? అమ్మో ఎతవా, ఏదో సొంత పిల్లం పక్కన పడుకున్నట్టు ఎంత దర్జాగా పడుకున్నాడో. ఏంటేమి రెస్పాన్స్ లేదు. అంటే పింకీ సిగ్గుపడుతుంది అనుకున్నాను. నిజంగా నిద్రపోతుందా? పింకీ నన్ను ఆట పట్టించింది చాలమ్మా. లే పింకీ, నేను నీ కలల రాకుమారుణ్ణి వచ్చేసాను. కలరా వచ్చిన పేషెంట్లో ఉంటావు, నువ్వు కలల రాకుమారుడివా? నువ్వు నాకు పడిపోతావని అస్సలు అనుకోలేదు. నీకు పడిపోయిందా? కలగానుంటాడు ఎదవా, కొంపతీసి నిజమా? నువ్వు నాకు ఫోన్ చేసి మిగతా ఇద్దరు ఎదవలకి తెలియకుండా మనం కలవాలి అన్నప్పుడు నేను ఎంత సంబరపడిపోయానో తెలుసా? ఇద్దరికీ తెలియకుండా కలవమని వీడికి ఫోన్ చేసిందా? మిమ్మల్ని ఎప్పుడు కలుద్దామన్నా మీ ఇద్దరు తమ్ముళ్ళు మీతో పాటే ఉంటారు కదా. అంటే నాకు ఫోన్ చేసినట్టే వీడికి ఫోన్ చేసిందా? పింకీ, ఎవరు వస్తున్నట్టున్నారు. నువ్వు అలాగే పడుకో, అస్సలు కదలకే. ఇప్పుడొచ్చింది ఎవరు? పింకీ, నేనొచ్చేసా. ఏదో ఒకటి తక్కువేడు. ఊరి ఆయుర్వేదంగా నీ బెడ్రూమ్లోకి వచ్చినట్టుగా ఇంత ధైర్యంగా పింకీ బెడ్రూమ్లోకి ఎలాగ వచ్చావరా? పింకీ, ఏంటమ్మా నిద్రపోతున్నావు? హగ్గు కావాలన్నావు, మనం కలవాలన్నావు. అందుకే నా పెళ్ళాన్ని నిద్రపోనిచ్చి మా ఇద్దరు అనేలు కంటపడకుండా పెళ్ళిలాగా నీ గదిలోకి వచ్చేసా. అంటే నాకు చేసినట్లు వీడికి ఫోన్ చేసిందా? నాకు పడిపోయిందంటే నాకు పడిపోయిందని ఎప్పటిదాకా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళం సంకలు కొట్టుకున్నా. అంటే ఇది మా ఇద్దరికి ఒకేసారి పులిహోర కలిపిందన్నమాట. అసలు ముగ్గురికి పింకీ ఎందుకు ఫోన్ చేసింది? పింకీ, నువ్వు చెప్పాలనుకున్నదేదో త్వరగా చెప్పేసేయ్, అడగాలనుకున్నదేదో త్వరగా అడిగేసేయ్. అసలే మా పెద్దన్నయ్యకి నీ మీద కన్నుంది. వాడు నిద్రపోయినప్పటి నుంచి తెల్లారేటప్పటికీ 10 సార్లు లేచేస్తాడు. పింకీ, మాట్లాడు పింకీ. ఇదేదో తేడాగా ఉంది. ముగ్గురికి ఒకేసారి ఫోన్ చేసిందంటే ఇది ప్రేమ కాదు, గేమే. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇదేంటి సుబ్బుగాడి ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వెళ్ళిపోతున్నట్లు? ఏంటి ఎంత మాట్లాడినా ఊ అనట్లేదు, అనట్లేదు? సరే పింకీ, ఇప్పుడు నీకు మూడు లేనట్టుంది. మా ఆవిడ నిద్ర లేస్తే నాకు రిస్క్. నువ్వు నిద్రపో, మనం రేపొద్దున మాట్లాడుకుందాం.
ఇదేంటి సుబ్బుగాడు ఇందాకడే వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు వెళ్ళింది ఎవరు? అంటే మా బండాన్ని కూడా వచ్చాడా? ఇది హీరోయిన్లా కాదు, మాయల మరాఠీలా ఉంది. అబ్బో, మనకెందుకు వచ్చిన రిస్క్? తనంతట తనొచ్చి మీద పడితే అప్పుడు ఆలోచిద్దాం. అక్క, మనం ఈ అనుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడం కాదు పూర్ణి, ఇవాళే ఫినిష్ చేసేయాలి. అవునే, మనం ఇంకా ఆలస్యం చేస్తే మన భర్తలు మనకి దక్కరు. అందుకే మనం అనుకున్నట్టు ఆ పింకీని తెలివిగా మాయ చేసి తన మనసుని చైతు వైపుకి మళ్లించాలి. చైతూని పింకీకి దగ్గర చేస్తే అటు సూర్యకాంతాన్ని ఏడిపించినట్టు అవుతుంది, మన భర్తల్ని దక్కించుకున్నట్టు అవుతుంది. ఒక్క బుల్లెట్ కి 2 డెడ్ బాడీలు. ఏంటి సంబంధం లేకుండా బుల్లెట్, డెడ్ బాడీలు ఏంటి ఆ డైలాగులు? అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటే ఓల్డ్ గా ఉంటుందని కొత్తగా ట్రై చేశాను. నీకు చెప్పింది చేయటమే రాదు, మళ్ళీ కొత్తగా ట్రై చేయటం ఒకటి. సరే సరే, ముందు పింకీ దగ్గరికి వెళ్ళి చైతు వెంట పడేలా తనని మోటివేట్ చేద్దాం, పదండి. పదక్క. ఇదేంటి ఇంకా నిద్రపోతుంది? సెలబ్రిటీలకు అంతేనే, 10 అయితే కానీ తెల్లారినట్టుండదు. ఇప్పుడేం చేద్దాం? లేచిన తర్వాత వద్దాం. ఈ రోజు మనం అనుకున్న టార్గెట్ పూర్తి చేయాలంటే లేచే వరకు వెయిట్ చేయకూడదు. అవును, నిద్ర లేపైనా తనని మోటివేట్ చేయాలి. అమ్మా పింకీ, పింకీ గారు, హీరోయిన్ గారు, పిలుస్తున్నా లేవడం లేదు. మరి ఇంత మొద్దు నిద్ర ఏంటే దీనికి? ఇదిగో పింకీ, పింకీ. మీడియా వాళ్ళందరూ మన ఇంటికి వచ్చారేంటి బాబు గారు? ఎందుకు రారా? ఈ ఇంట్లో సినిమా హీరోయిన్ ఉంది కదా, ఆవిడ గారు మన ఇంట్లో స్టే చేస్తున్నట్టు తెలుసుంటుంది. హీరోయిన్ ఉదయం ఎన్ని గంటలకు లేస్తుంది, లేచిన తర్వాత ఏం చేస్తుంది, రోజుకి ఎన్నిసార్లు ఆవలిస్తుంది, ఎన్నిసార్లు తుమ్ముతుంది, ఇలాంటి న్యూస్లే కదరా వాళ్ళకి కావాల్సిందే. అందరు రండి. రేయ్, ఇది ఏమన్నా స్టూడియో అనుకుంటున్నారా? ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు? ఆగండి ఆగండి. నమస్కారం సార్. నమస్కారాల తర్వాత ఏంటి మీడియా అంతా కట్టుకుని మా ఇంటి మీద పడ్డారు? ఏమైంది? సినిమా హీరోయిన్ పింకీ గారు మీ ఇంట్లోనే ఉంటున్నారంట కదా? నేను చెప్పలే? ఉంటే ఆవిడ్ని కలవాలి. అక్కా, ఏంటి ఈ పిల్ల చచ్చిపోయింది? చచ్చిపోవడం కాదు, తనకి దక్కలేదని బావగారు చంపేసుంటారు. ఏం మాట్లాడుతున్నావే? మా ఆయన మర్డర్ చేయటమేంటి? పింకీ పింకీ అంటూ తనను ఎక్కువగా కలవరించింది బావగారే. ఆహా, మీ ఆయన్లు పత్తిత్తులా? పింకీ పింకీ అంటూ పిలవకుండా చెల్లి చెల్లి అంటూ పిలిచేవాళ్ళ? మా ఆయన్ని డామినేట్ చేసి మరి పింకీ వెనక తిరిగేవాళ్ళు కాదా? నాకు తెలిసి ఇలాంటి క్రిమినల్ ఆలోచనలన్నీ లాయర్లకే వస్తాయి. మీ ఆయనే చంపేస్తుంటాడు. మా ఆయనకి ఇంట్లోకి వచ్చిన తేలుని చంపాలంటేనే భయం. మనిషిని ఎలా చంపుతాడు? అయితే సుబ్బు చేసి ఉండాలి. ఇదిగో అక్క, అమాయకుడి మీద నిందలేయడానికి నీకు నోరెలా వచ్చింది? పైకి అందరూ అమాయకులే, మీ ఆయనే చేసుంటాడు. అబ్బా ఆపండి, అసలే అది
చచ్చూరుకుంటే మీరు కొట్టుకుంటారేంటి? చంపింది మీ అయినా కాదు, మీ అయినా కాదు. నేను చెప్పలా దీని మొగుడు అయ్యుంటాడని? ప్రెస్కి ఫోన్ చేసి చెప్పవే. అసలు మన మొగుళ్ళకి మర్డర్ చేసేంత సీన్ ఉందా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు కూడా వాదులు ఆడుకుంటారు. మరి ఇది ఎలా చచ్చినట్టే? అసలు ఏంటయ్యా మీ ప్రాబ్లం? హీరోయిన్ ఇంట్లో ఉంటే ఇలా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి కెమెరాలు పట్టుకుని వచ్చేస్తారా? మా ఇంట్లో షూటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఆవిడ మా ఇంట్లో ఉంది అంతే. ఆవిడ ఇంటర్వ్యూ కావాలంటే బయట ఎక్కడన్నా చేసుకోండి. అసలే ఇంట్లో షూటింగ్ పెట్టి మనశ్శాంతి లేకుండా చేశారు. ఇప్పుడు మీరు వచ్చి ఇంకా రచ్చ చేయకండి, వెళ్ళండి. సార్, మేమేం పింకీ గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి రాలేదండి. మరి మా ఫోటోలు పేపర్లో వేయడానికి వచ్చారా? లేదండి, ఆవిడ గారి గురించి మాకు న్యూస్ తెలిసింది. అది క్లారిటీ తీసుకుందామని వచ్చాం. న్యూసా? ఏంటది? అదే, ఆ హీరోయిన్ పింకీ గారికి మీ అబ్బాయి చైతన్యకి మధ్య అఫైర్ నడుస్తుందంట కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? అసలు మతుండే మాట్లాడుతున్నావా? సార్, మాకు పక్కా న్యూస్ వచ్చింది. ఏంటయ్యా పక్కా న్యూస్? ఎవరిచ్చారు? నన్ను నా కుటుంబాన్ని అన్పాపులర్ చేయాలని ఆ ప్రవళిక డబ్బులు ఇస్తే అవి పుచ్చుకొని ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు. సార్, మీడియా నిజాలు బయటపెట్టడానికి చూస్తుంది గాని డబ్బులు కమ్ముడుపోదు. మరి ఏ ఆధారాలతో నా కొడుకు మీద నిందలేస్తున్నారా మీరు? అది ఆవిడ్ని పిలిస్తే తెలుస్తుంది. ఏంటి పిలిచేది? మీరేదో గాలి వార్త పట్టుకొస్తే వాటిని మేము ఒప్పుకోవాలా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఆ, మావయ్య, ఏమైంది? లేకపోతే ఏంటమ్మా, వాళ్ళని చూడు ఏం మాట్లాడుతున్నారో. ఏంటండి, ఏంటి ప్రాబ్లం? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మన ఇంట్లో హీరోయిన్ పింకీ గారు ఉన్నారు కదా మేడం, ఉంటే ఆవిడికి మన చైతుబాబుకి ఎఫ్ఐఆర్ ఉందంట. అదే అడ్రస్ లేని వాడు ఎవడో వీళ్ళ దగ్గర వాగాడంట, అది పట్టుకుని అడగడానికి వచ్చారు. ఏంటండి ఇది? హీరోయిన్ అనేసరికి ఇలాంటి చిన్న చిన్న రూమర్స్ వస్తూనే ఉంటాయి. అది పట్టుకొని మీరిలా ఇంటికి రావడం బాగోలేదు. మేడం, ఇది రూమర్ అని మీరు చెబుతున్నారు, కాదు నిజమని మేమంటున్నాం. రూమర్స్ని ప్రచారం చేయాల్సిన అవసరం మాకు మాత్రం ఏముంటుంది మేడం? రూమర్ కాస్త నిజమైపోతుందంటయా? అసలు నా కొడుకంటే ఏమనుకుంటున్నారు? ఏంటన్నా, ఏంటి గొడవ? నీకు ఆ పింకీకి ఎఫ్ఐఆర్ ఉందంటున్నారా వీళ్ళు? నాకు పింకీకి ఎఫ్ఐఆర్ ఏంటి? సెలబ్రిటీలతో అఫైర్లు పెట్టుకోవడం మీలాంటి బిజినెస్ మ్యాగ్నెట్లకు అలవాటే కదండి. ఎవరో అలా ఉన్నారని అందర్నీ అలా అనుకోవడం కరెక్ట్ కాదు. సరే, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఇప్పుడు మీ ఇంట్లో షూటింగ్ జరుగుతుందా? లేదు, మొన్న ఒక్క రోజే జరిగింది. మరి షూటింగ్ లేకుండా ఆవిడ మాత్రం మీ ఇంట్లో ఎందుకుంది? సరే, పింకీకి తెలిసిన వాళ్ళు కాదు, రిలేషన్ ఉన్నవాళ్ళు కాదు కదా. అయినా ఆమె ఇక్కడే స్టే చేస్తుందంటే పర్పస్ ఏంటి? ఏ ఇంట్రెస్ట్ లేకుండానే, షూటింగ్ లేకపోయినా ఆవిడ మీ ఇంట్లోనే స్టే చేస్తుందా? అలా చూస్తూ నిలబడతావేంట్రా? చెప్పు సమాధానం. నానా, అసలు ఇదంతా నీ వల్ల జరిగిందిరా. మావయ్య, ఏంటమ్మా మావయ్య, వద్దు వద్దు అంటే వీడి కదా మన ఇంట్లో షూటింగ్ పెట్టించింది. షూటింగ్ అయిపోగానే బయటికి పంపించకుండా ఆ పిల్లలు మన ఇంట్లో స్టే చేయించింది వీడి కదా. ఇది మరీ బాగుంది నాన్న. తనేదో హోటల్లో ఉండలేను అంది. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్లా కనిపిస్తున్నారు. 4 రోజులు ఉంటానండి అంటే పోన్లే పాపం, తన ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? లోన్లీనెస్ ఫీల్ అవుతుంది. మన ఇంట్లో ఉంటే మనతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంటుందని ఓ మంచి ఉద్దేశంతో మన ఇంట్లో ఉండమన్నాను. ఇందులో నేను చేసిన తప్పే ఉంది? నువ్వేం తప్పు చేయలేదురా, నేనే చేశాను. నేనే తప్పు చేసింది. నీ మాట వినకుండా ఇది నా ఇల్లు, నా మాటే అందరూ వినాలి, వాళ్ళని వెళ్ళమను అనుంటే ఇప్పుడు నా ఇంటికి పరిస్థితి వచ్చుండేది కాదు, మీడియా వచ్చుండేది కాదు, ఇలాంటి నింద నీ మీద పడి ఉండేది కాదు. ఏమండి ఏమండి ఏమండి, ఏంటి త్వరగా లేవండి. ఏమైంది? పింకీ పింకీ నిద్ర లేచిందా?
కాఫీ తాగిందా? పింకీ లేచిందా? లేదు కానీ ఒకసారి మీరు రండి. ఏమైంది? పింకీ చచ్చిపోయిందండి. ఆ? ఏంటి, పింకీ చచ్చిపోయిందా? ఏం మాట్లాడుతున్నావే? నిజం, రండి. చూడండి, పింకీ గారిని ఒకసారి పిలిపిస్తే పిలవడాలు గెలవడాలు ఏం లేవు, ముందు బయలుదేరండి. అయితే మాకొచ్చిన న్యూసే నిజమని పబ్లిసిటీ చేసుకోమంటారా? చేయండి అయ్యా, చేయండి. అప్పుడు మీ జర్నలిస్ట్ అందరి మీద పరువు నష్టం దావే ఇస్తాను. వేయండి సార్. నిజమేంటో ఆమెనే అడుగుదామంటే పిలవనంటున్నారు. మరి అటువంటి అప్పుడు మాకొచ్చిన న్యూసే నిజం అనుకోవడంలో మా తప్పే ఉంది. అయితే రాసుకోండి అయ్యా, కోర్టులోనే చూసుకుందాం. మావయ్య మీరుండండి. ఏవండి, మావయ్య గారు ఎలాంటి మనిషో, ఆయన కుటుంబం ఎలాంటిదో ఇంతకాలంగా మీకు తెలీదా? తెలుసు కాబట్టి మేడం, నిజ నిజాలు తెలుసుకోవడానికి వచ్చాం. ఒకసారి తన్ని పిలిస్తే అలాంటిదేమీ లేదని ఆవిడ క్లారిటీ ఇస్తే ఇదంతా రూమర్ అని మేము ప్రచారం చేస్తాం కదండి. మీకేంటి ప్రాబ్లం? చెప్పండి, మీలో ఎవరైనా ఈ పని చేశారా? మేం చేయడం ఏంటే? లేదురా, ఈ పని నువ్వే చేస్తుంటావు. అనయ్య, ఏంట్రా అరుస్తున్నావు? మిడ్ నైట్ తన గదిలోకి నువ్వు రాలేదా? సొంత పెళ్ళంలాగా పింకీ పక్కన పడుకోలేదా? ఏంటి, మీరు రాత్రి పింకీ రూమ్ లోకి వచ్చారా? దేనికి? వీడేంటి వెనక ఆడు కూడా వచ్చాడు. నేను రావడం నువ్వు చూసావా? చూశాను కాబట్టి చెప్తున్నాను రా. వాళ్ళిద్దరూ ఈ రూమ్ లోకి రావడం చూసారు అంటే మీరెక్కడున్నారు? ఇంకెక్కడా? మా ఇద్దరికంటే పింకీ రూమ్ లోకి ముందు వచ్చింది ఈయనగారే. అంటే మీరు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి బ్రతుకుందా చనిపోయిందా? ఏమో నిద్రపోతా ఉంది. మేము ఎంత మాట్లాడినా సమాధానం చెప్పలేదు. లైట్స్ ఆఫ్ చేసి ఉండడం వల్ల నేను కూడా తనని గమనించలేదు. లలిత, నేను నిజం చెప్తున్నానే, ఈ పింకీ ఎలా చనిపోయిందో నాకు తెలియదే. నాకు తెలీదు. అన్నయ్యకి ఫోన్ చేసినట్టే నాకు ఫోన్ చేసిందన్న విషయం ఈ గదిలోకి వచ్చిన తర్వాతే తెలిసింది. నాకు తనే చేసింది. ముగ్గురికి ఫోన్ చేసి కలవాలని ఎందుకందో నాకు తెలీదు. ఇదేదో తేడాగా ఉందనుకుని సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాం. అంతవరకే మాకు తెలుసు. మరి అప్పటికే చనిపోయిందో, మేము వచ్చిన తర్వాత ఎవరైనా చంపేశారో మాకు తెలీదు. అందరూ ఇంట్లోనే ఉండగా బయట నుంచి ఎవరో వచ్చి ఎలా చంపుతారు? ఒకవేళ అలా చెప్పినా మన మాట ఎవరు నమ్ముతారు? ఓరి దేవుడో, ఈ విషయం బయటికి తెలిస్తే నాన్న పరువు పోతుంది. అందరినీ జైల్లో పెడతారు. అందుకే దీని వెనుక పడొద్దని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాం. మా మాట విన్నారా? మమ్మల్ని సాధించాలని పింకీ పింకీ అంటూ ఈ పిల్ల చుట్టూ తిరిగారు. పోలీసులు కానీ వస్తే వాళ్ళ ఎంక్వైరీలో ఈ పిల్లతో మీరంతా క్లోజ్ గా ఉన్నారన్న విషయం బయటపడిపోతుంది. అప్పుడు ముందుగా అనుమానించేది మిమ్మల్ని. ఇదిగో, అసలే మేము టెన్షన్ లో ఉంటే మీరు ఇంకా భయపెడుతున్నారండి. భయపెట్టడం కాదు బావగారు, ఇప్పుడు ఏం చేద్దామో అది ఆలోచించండి. చెప్తుండే అర్థం కావట్లేదా? చూడండి సార్. వెళ్ళండి, 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 మీ జాగ్రత్తలు వెళ్ళండి. తీసుకోండి, వెళ్ళండి. కూల్ చేసుకోండి, ఏం చేస్తున్నారు? వినండి. బయటేంటి ఎవరో గొడవ మా పడుతున్నారు. అయ్యగారు అలా గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఏమై ఉంటది? ఉండండి, నేను చూసొస్తాను. చెప్తుండే అర్థం కావట్లేదా? వెళ్ళండి, చూడండి వెళ్ళండి. సార్. మీ జాగ్రత్తలు తీసుకోండి, వెళ్ళండి. చేసుకోండి, ఏం మేము చేస్తున్నారు? జర్నలిస్టులం. మా ఏంటి బాధ్యత ఈ మాకు మాట ఉంచాయి. అనయ్య, ఏంట్రా ఏమైంది? బయట గొడవేంటి? వాళ్ళ ఇంటికి మీడియా వచ్చింది. అంటే పింకీ మర్డర్ అయిన విషయం అప్పుడే మీడియాకు తెలిసిపోయిందా? వెళ్ళండి, మీకు చేతనైతే చేసుకోండి, వెళ్ళండి. మావయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడేంటి,
పింకీ వచ్చి మీతో మాట్లాడాలి అంతేగా? వాళ్ళకి భయపడ్డమేంటమ్మా? భయపడ్డం లేదు మావయ్య. మన వైపు ఎలాంటి తప్పు లేదని వాళ్ళకి తెలియాలి అంటే పింకీ బయటికి రావాలి. వాళ్ళకి వచ్చిన న్యూస్ ఉట్టి రూమర్ అని తనే వాళ్ళకి చెప్పాలి. అక్క ఇప్పుడు ఏం చేద్దాం? ఉండవే, నాకు అసలు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని సపోర్ట్ చేసి మనల్ని గట్టెక్కించేది సూర్య ఒక్కతే. నేను వెళ్ళి సూర్యకి విషయం చెప్పేస్తాను, మీరుండండి. అమ్మా సూర్య, ఏంటన్నయ్య? ఏంటమ్మా పరిస్థితి? ఆ హీరోయిన్ పింకీకి అమూల్ బేబీకి అఫైర్ ఉందని చెప్తున్నారు. నా అమూల్ బేబీ అలాంటి వాడు కాదని నిరూపించడానికి ఆ మాట పింకీతో చెప్పిద్దామని వస్తున్నాను. పింకీ ఎక్కడా? తన రూమ్లోనే ఉందా? నేను వెళ్తాను. ఆగమ్మా. ఏంటన్నయ్య? పింకీ ఏమైంది?